ఇవాళ కొంతమంది తెలిసి తెలియని మూర్ఖులు, తెలిసి కూడా తెలియకుండా అజ్ఞానంతో మాట్లాడుతున్న వాళ్ళకు ఒక మాట చెప్పాల్సిన అవసరం ఉంది. మొన్న అసెంబ్లీలో ఒక మంత్రి గారు అడుగుతాడు, ఏం చేసిండు కేసీఆర్ నల్లగొండకని అడిగిండు. నేను గుర్తు చేస్తా ఉన్నా ఆ మంత్రి గారికి, నల్లగొండ జిల్లా ముద్దు బిడ్డలందరికీ, ఇక్కడికి వచ్చిన రైతు బిడ్డలందరికీ, ఏం చేసిండు తెలంగాణను కేసీఆర్ అంటే, భారతదేశంలోనే పంజాబ్ను హర్యానాను తలదన్ని వరి పండించే విషయంలో భారతదేశంలోనే తెలంగాణను నెంబర్ 1 చేసిండు కేసీఆర్. తెలంగాణ భారతదేశానికి నెంబర్ 1 అయితే మొత్తం తెలంగాణలో నల్లగొండ జిల్లా వరి ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1 చేసిండు కేసీఆర్ అనే మాట గుర్తు చేస్తా ఉన్నా. ఎట్లా చేసిండు మరి? ఎట్లా చేసిండు అంటే, ఎన్నడూ కూడా మీ టైలెండ్ గ్రామాలకు ఆ ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కింద ఉన్న తుంగతుర్తి కావచ్చు, కోదాడ కావచ్చు, సూర్యాపేట కావచ్చు, ఎన్నడూ నీళ్లు వచ్చేది కాదు. అదేవిధంగా ఎన్ఎస్పి కింద కూడా ఎన్నడూ టైలెండ్ గ్రామాలకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ కృష్ణలో, గోదావరిలో ప్రతి ఒక్క నీటి బొట్టును ఒడిసిపట్టి అటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కట్టినా, ఇటు ప్రపంచమే ఆశ్చర్యపడే స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా, చివరి మడి వరకు, చివరి తడి వరకు నీళ్ళిచ్చిన రైతు బిడ్డ, రైతు నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. కేటీఆర్, నువ్వు హరీష్ రావు, కోమటిరెడ్డి వెంకరెడ్డికి ఖాళీ గోటికి సరిపోరు. నువ్వు ఆయన కేసీఆర్ అల్లుడని చెప్పి ఆయన లీడర్ అయ్యిండు. నువ్వేమో కేసీఆర్ కొడుకని లీడర్ అయినావు. మరి ఆయన ఏం చేస్తాడు? వ్యవసాయం చేసుకుంటాడు. ఎట్లయినా నేను 5 సార్లు ఎమ్మెల్యేకి ఒకసారి ఎంపీగా, నువ్వు నీ ఎందుకు పార్లమెంట్ ఎన్నికల్లో నా కాన్ఫిడెన్స్ నేను ఒక్క గంట కూడా ప్రచారం చేయలే. 60,000 మెజార్టీ వచ్చింది మా రఘువీరెడ్డికి. నువ్వు సిరిసిల్లలో 10,000 కోట్లు అభివృద్ధి చేసుకున్నావు కదా, 6,000 మైనస్ ఎందుకు వచ్చింది? 6,000 బండి సంజయ్కి లీడ్ ఎందుకు వచ్చింది? బీజేపీతో కుమ్మకైనావా, లేకపోతే ప్రజలు నీ ముఖం చూడలేక వేరే పార్టీకి ఓటేసినా? అందుకనే నీ కెపాసిటీ, కోమటిరెడ్డి వెంకరెడ్డి పేరు తీసుకునే నైతిక హక్కు లేదు. కోమటిరెడ్డి వెంకరెడ్డి అంటే నీతి నిజాయితీకి మారు పేరు. 30 ఏళ్ళలో ఒక్కసారి నా పేరు వచ్చింది. నాది ఎక్కడైనా కబ్జాలు చేసి దోసుకున్నాను. నువ్వు ఫార్ములా రేసు, ఈ రేసు గుర్రాలు, బిల్డర్ల గుర్రాలు, ధరణి మీద 2-3 లక్షల కోట్లకి వెళ్తుంది. నీ ఆస్తులన్నీ మొత్తం పక్కాగా బయటపడితే ఒక్కొక్కటి బయటపడి కోర్టుకు పోయి, సుప్రీంకోర్టుకు పోయి కోట్ల రూపాయలు అడ్వకేట్లను పెట్టి నా మీద ఒక చిన్న కేసు అన్న ఉన్నదా? అవినీతి వరకు ఉన్నదా? 3 ఏళ్ళ పదవి వదిలిపెట్టుకున్నాన్ని మీ నాయనలాగా రాజీనామా చేయ, బై ఎలక్షను, కలెక్షను, రీ ఎలక్షను, బై ఎలక్షన్. నేను రాజీనామా చేసినంటే మళ్ళీ చెప్పిన, ఆ రోజు చెప్పిన, గవర్నర్ ఇంటి ముందర చెప్పిన, తెలంగాణ రాష్ట్రం వస్తుంది, వచ్చినప్పుడే మంత్రి అయితే అప్పటిదాకా మంత్రి పదవి తీసుకున్నా. అందుకనే ఆ బచ్చగాల గురించి మాట్లాడకు. నేను ఒకటే చెప్తున్నా, కేటీఆర్ నువ్వు మీ బావ కలిసి మీ నాయనని ప్రతిపక్ష నాయకుడిగా వస్తావా రావా నెక్స్ట్ అసెంబ్లీ సెషన్కు, బడ్జెట్ సెషన్కి అడుగు. రాకుంటే నువ్వు హరీష్ రావు కొట్టుకుంటున్నావు, కత్తులు పెట్టుకొని కొడుచుకుంటారు, నాకు కావాలని. ఆయన ఎట్లా వస్తట్లేడు. మా ముఖ్యమంత్రి గారు మొన్న బాగా చెప్పిండు, కొడంగల సర్పంచ్ 4 రోజులు ఊళ్ళలోకి రాకపోతే తర్వాత వస్తే రాళ్ళ తీసుకొని ఎడబడతారు సర్పంచ్ ఎమ్మడి. ప్రతిపక్ష నాయకుడు 13 నెలలు అసెంబ్లీకి రాకుండా ఏం చెప్పాలి? అవసరం ఆయనకు ఆ పోస్టు? నువ్వు మీ బావ తీసుకొని కొట్లాడు, అప్పుడు మీకు సమాధానం చెప్తావు. నువ్వు ఎమ్మెల్యేవు, నువ్వు డిప్యూటీ లీడర్ కాదు, నీ కార్యవర్గం లేదు. బీఆర్ఎస్ ఎల్పీ కార్యవర్గం లేని కేటీఆర్ జూనియరు వాళ్ళ ఆయన పేరు చెప్పి ఎమ్మెల్యేను, ఆయనకు నేను సమాధానం చెప్పా. కేసీఆర్ బహిరంగ చర్చకు వచ్చి సొరంగ మార్గం ఎందుకు పూర్తి చేయలేదు ఆయన నడవను, గంధమల్ల టెండర్ పిలిచి ఆలేరు బాగుపడితే చూడలేక క్యాన్సర్ ఎందుకు చేసినావు, 50 టీఎంసీలో మల్లాండ సాగర్ 15,000 కట్టికి కమిషన్లు తిని ఎందుకు ఆలేరుకు భువనగిరికి నీళ్ళు ఇవ్వలేదు, మా మూసి ప్రక్షాళన అప్పుడు చేయలేదు, ఇవాళ మీరు చేస్తారంటే దాన్ని అడ్డుకుంటున్నారు. అదే ఇవాళ బీజేపీ వాళ్ళు యమునా క్లీన్ చేయలేదు, యమునా మూసి కంటే మూసి డేంజర్ ఉంది. ఆడ కేసీఆర్ మన కేజ్రీవాల్ది కటౌట్ పెట్టి ఆ మురికిలో యమునాలో ముంచి తెలుస్తున్నారు. బీజేపీ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిండ్రు, రేపు భద్రం మా గవర్నమెంట్ రాగానే యమునాని క్లీన్ చేస్తామని. ఇక్కడనేమో మూసిని క్లీన్ చేస్తామంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్ వీళ్ళందరూ ఏసీ రూములు తీసుకొని ఆ మూసి కాలు వెంబడి ఏసీలు పెట్టుకొని అలా వండుకుంటారు. మేమే మూసి చేసుకోవద్దు. యమునాలో మాత్రం మేనిఫెస్టోలో మూసి క్లీన్ చేస్తామని పెడతారు. నమామి గంగా చేసినాం, సబర్మతి చేసినాం, యమునా కూడా చేస్తాం. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళకు మూసి గురించి అసలు దాని మీద అవగాహన లేదు.
ఫ్లోరైడ్ మూసి అన్ని నాశనం చేస్తేనే 11 సీట్లు దేశంలో ఎక్కడ కూడా అంత మెజార్టీ రాకుని ప్రచారం చేయకుండా మా ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించారంటే 10 ఏళ్ళు మా జిల్లాని నాశనం చేసినావు కాబట్టి కేటీఆర్ నీకు మీ నాయనకు మా నల్గొండ ప్రజల ఉసురు తగిలే పాపం పండి మీరు పోయినారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.